మన జీవిత దినములు చాలా కొద్దివి. ఒకప్పుడు చూస్తే ఇదిగో 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 600 సంవత్సరాలు, 300 సంవత్సరములు బ్రతికిన వారున్నారు. సంఖ్య కొద్దిగా 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 తగ్గుకుంటూ వచ్చింది. దినములు చెడ్డగా మారుతున్నాయి, ఆయుష్ తగ్గిపోతూ ఉంది. దినములు చెడ్డగా మారుతున్నాయి, ఆయుష్ తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారిగా అర్థమైపోయింది. ఇప్పుడు నరుడు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు. అంటే బ్రతకడము, పుట్టడము, చనిపోవడమే ఇది రీజనా? కాదు కాదు. అందుకనే యేసయ్య సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, నా స్వార్థను ప్రకటించండి. ఎందుకు అనంటే ఇదిగో పుడుతున్నాడు, చనిపోతున్నాడు, పుడుతున్నాడు, చనిపోతున్నాడు. ఈ పుట్టడము అనేది నేను ఇచ్చినదే, కానీ చనిపోవడం అనేది నా ఆత్మలో ఉంది. కానీ ఇలా చనిపోవడం నాకు ఇష్టం లేదు. కానీ వాడు చనిపోయే ముందు ఒకటి ఉంది, కోల్పోయినది, దాన్ని నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. అదే పరలోక రాజ్యం. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు నా దగ్గరికి రావాలి, నీ ఆత్మ నా దగ్గరికి రావాలి. కానీ ఆత్మ తీర్పులోకి వెళ్ళిపోతుంది. తీర్పులోకి ఎందుకు వెళ్తుంది రానంటే భూమి మీద సత్యం ఏంటో నువ్వు తెలుసుకోకుండా ఇదిగో పుట్టికను వ్యర్థం చేసేసుకుని చచ్చిపోయి మరలా నువ్వు వచ్చావు కానీ ఎక్కడికి వచ్చావట? తీర్పులోకి వచ్చేసావు. మరణం ఎక్కడి నుండి వచ్చిందంటే మానవుడి నుండే మరణం వచ్చింది. అందుకని ఈ మరణము చనిపోయి మనిషి చనిపోయాడు. మొదటి మానవుడు ఎవరైతే ఉన్నాడో ఆ మానవుడికి మరణము ప్రాప్తించింది. జాగ్రత్తగా చాలా ప్రశ్నలు వస్తాయి ఇక్కడ. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు అక్కడ పాపం చేయకుండా ఎందుకు ఆపలేదు? చాలా మాటలు వస్తాయి. నువ్వు దేవుణ్ణి ప్రశ్నించే విధంగా ఉండదు. నువ్వేమై ఉన్నావో, నీకేమి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడో తీసుకో. నువ్వు దేవుణ్ణి ప్రశ్నించే విధంగా ఉంటే నీ జ్ఞానము, లోక జ్ఞానము, అది దేవుని దృష్టికి వెర్రితనం. ఎవరు మాట్లాడడం ఇప్పుడు వినాలి. అందుకే సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగా అన్నాడు. ఇక్కడ ప్రశ్న కాదు, వినాలి. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రశ్నించేంత స్థితిలో మనం లేవు. ఒకప్పుడు నాకు కూడా అజ్ఞానంతో ఉన్నప్పుడు ఎందుకు పుట్టుకడం ఎందుకు, చావడం చంపడం ఎందుకు, కష్టాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, అసలు ఈ జనం ఎందుకు అని అనుకున్న దినాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దేవుని స్వార్థ, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట నా హృదయంలోకి వచ్చిందో అప్పుడు నాకు అర్థమైంది నేను ఎవరిని అని అంటే ఇదిగో నేను దేవుని బిడ్డనే. కానీ ఆనాడు నా పితరులు చేసిన పాపము అనగా ఆదాము నుండి అందరూ ఎలా మృతి పొందుచున్నారు, ఈ మృతు నుండి విడిపించబడాలి, ఈ మరణము నుండి జయించబడాలి. అది ఎవరికి సాధ్యము? భూమి మీద అందరూ పాపలే కదా. పాపం అంటే ఏమిటి? దేవుడు ఎవరో తెలియక, దేవుడి చిత్తం ఏంటో ఎరగక, దేవుని మనసు ఏంటో గ్రహించక మన ఇష్టాన్ని జరిగిస్తున్నది పాపము కాదా? ఇదే పాపం అంటే. లోకము పాపముతో ఉన్నది. ఎస్, పాపములోనే ఉన్నది లోకం. ఆ లోకాన్ని ప్రేమిస్తున్నాడు. అవును, ప్రేమించాడు. ఎందుకు ప్రేమించావయ్యా నువ్వు అని అడిగితే లోకమును ప్రేమించడానికి రీజన్ ఏంటంటే ఆ లోకమును సృష్టించిన నేనే. లోకమనగా మనుషులు, ఈ మనుషులను నిర్మించింది నేనే. కానీ ఈ మనుషుడు నా మాట వినక తెచ్చుకున్న శాపము. అందుకనే మాట్లాడి తెలుసా? 89వ కీర్తనలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? జాగ్రత్తగా మనసు పెట్టండి. 89వ కీర్తనలో ఆయన మాట్లాడుతున్న మాట చూస్తే చూడండి ఏమంటున్నాడంటే 48 వచ్చినట్టు బ్రతుకు నరుడెవడు పాతాళం యొక్క వశము కాకుండా. రెండవ మాట చూడండి ఇక్కడ, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు